రైతు భరోసా నిధుల పంపిణీ కోసం తెలంగాణ ప్రభుత్వం మొత్తం 9,000 కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు ఇండెంట్ పెట్టింది. ఈ రుణాన్ని వేరువేరు కాల పరిమితులతో తీసుకోనున్నారు. 13 ఏళ్ల కాల పరిమితితో 2,000 కోట్ల రూపాయలు, 16 ఏళ్ల కాల పరిమితితో మరో 2,000 కోట్లు, 21 ఏళ్ల కాల పరిమితితో 2,500 కోట్ల రూపాయలు, అలాగే 27 ఏళ్ల కాల పరిమితితో మరో 2,500 కోట్ల రూపాయల రుణం తీసుకునేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఈ రుణం ఈ నెల 10వ తేదీన ప్రభుత్వ ఖాతాలో జమ కానుంది. ఆ తర్వాత రైతు భరోసా నిధుల పంపిణీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైతుల ఖాతాల్లో డబ్బులు ఎప్పుడు పడతాయన్న అంశంపై చాలా రోజులుగా ఎదురు చూస్తున్న రైతులకు ఈ వార్త కొంత ఊరట కలిగిస్తోంది. ఇక రైతు భరోసా పథకం విషయానికి వస్తే ఎకరాకు 6,000 రూపాయల చొప్పున సహాయం అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మున్సిపల్ ఎన్నికల తర్వాత ఈ నిధులను విడుదల చేస్తామని ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది. అందువల్ల ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక రైతు భరోసా అమలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రైతు భరోసా నిధులు రైతులకు ఎంతో ఉపయోగపడతాయి. విత్తనాలు కొనడం, ఎరువులు, కూలీల ఖర్చులు వంటి అవసరాలకు ఈ డబ్బులు తోడ్పడతాయని రైతులు ఆశిస్తున్నారు. ముఖ్యంగా యాసంగి పంట కాలంలో పెట్టుబడి భారం తగ్గుతుందని భావిస్తున్నారు. రైతు భరోసా నిధుల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రైతుల్లో కొత్త ఆశలు రేపుతున్నాయి. ఈ నెల 10 తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో, రైతుల ఖాతాల్లో డబ్బులు ఎప్పుడు జమ అవుతాయో చూడాల్సి ఉంది. రైతులు మాత్రం ప్రభుత్వ ప్రకటనలపై ఆశతో ఎదురు చూస్తున్నారు.